వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ మహావిష్ణు దర్శనానికి తరలి వస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ సుధా అందిస్తారు. ఎస్ సుధా. ఎస్ లక్ష్మి, మనం ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా హిమాయత్ నగర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఉదయం 3 గంటల నుంచి కూడా భక్తులు బారులు తీరున్నారు. ఇక్కడ దాదాపు 2 కిలోమీటర్ల మేర మనకి క్యూ లైన్లు అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ దర్శనం అవ్వడానికి అయితే అరగంట పైన పడుతుందంటూ భక్తులు కూడా చెప్తున్నారు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, భక్తులు బారులు తీరి కనిపిస్తున్నారు. వేలాదిగా ఉదయం నుంచే కూడా ఇక్కడ స్వామివారి దర్శనం కోసం అయితే బారులు తీరారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ధనుర్మాసం అనేది ఎంతో పవిత్రమైన మాసం. విష్ణు ఆలయాలన్నీ ఎంతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. అలాంటిది ధనుర్మాసంలో అతి పవిత్రమైన రోజు ఈ శుద్ధ ఏకాదశి. దీన్ని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం చూసుకోవచ్చు, ముక్కోటి ఏకాదశికి గరుడ వాహనుడైన స్వామివారు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి వస్తారని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే కనుక మనకి సకల శుభాలు కలుగుతాయి, మోక్షం కలుగుతాయని చెప్పి ప్రతి ఒక్కరూ విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులందరూ కూడా ఇక్కడ స్వామివారి ఆలయాన్ని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకొని స్వామివారి కృపకి పాత్రులు కావాలంటూ కూడా భక్తులందరూ ఇక్కడ ఆలయానికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూసుకోవచ్చు, ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. సో ఉదయం నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్తున్న వారు కూడా కనిపిస్తున్నారు మనకి. సో మనం ఇక్కడ కొంతమంది చూసుకుంటూనే ఉన్నాం. ఉదయం నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది స్వామివారి కృప కోసం అని చెప్పి ఉదయాన్నే వస్తున్నారు. చాలా మంది మొక్కులు చెల్లించుకున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ముక్కోటి ఏకాదశి స్వామివారు మనకి ఇక్కడ 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి అక్కడ స్వామివారికి ఉంటుంది. అదేవిధంగా ధనుర్మాసం చాతుర్మాసంలో స్వామివారు నిద్రిస్తారు. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారు నిద్రలేస్తారని, స్వామివారు నిద్రలేసే సమయానికి ముక్కోటి దేవతలందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకి పాత్రులు అవుతారని కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మనం కూడా భక్తులందరూ కూడా స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలంటూ కూడా ఉదయాన్నే ఇక్కడ భక్తులు వస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు, ఇక్కడ చాలా మంది భక్తులు ఉదయం నుంచి చాలా క్యూ లైన్లు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇక్కడ హిమాయత్ నగర్లోని టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆలయంలో 2 కిలోమీటర్ల మేర లైన్ అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా అన్ని చాలా చక్కగా చేశారు. ఉదయం పాలు కానీ, అదేవిధంగా టీ కాఫీలు అదేవిధంగా ఇస్తున్నారు. ఇంకా అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఇక్కడ భక్తులు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. దర్శనం బాగా జరిగిందండి, చాలా బాగా అలంకరించారు, చాలా బాగా జరిగింది. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఎంత సమయం పట్టిందండి దర్శనంకి? నేను వచ్చింది సీనియర్ సిటిజన్తో, మా అమ్మగారితో వచ్చాను కాబట్టి హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగా చేశారు ఏర్పాట్లన్నీ. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు ఇక్కడ స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. సో మీరు ఎప్పుడు వచ్చారండి? మీకు దర్శనం అది ఎలా అయింది? మేము 6 కోట్లో వచ్చామండి. ఇప్పుడు అయిపోయింది దర్శనం. చాలా అదృష్టంగా భావిస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. ప్రతి శనివారం వస్తాము, ఈ శనివారం చాలా స్పెషల్గా ఉంది. వైకుంఠధామం టీటీడీ ఆరోగ్యంలో ఎంతో బాగా ఘనంగా నిర్వహిస్తున్నారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఏర్పాట్లు అవి ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఇంకా చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా అనిపించింది. స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టం. ముక్కోటి ఏకాదశి రోజు దర్శించుకోవడం ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను. సో మీకు మొత్తంగా ఎంత సమయం పట్టిందండి? ఇక్కడ మొత్తం ఇక్కడ ఇంతసేపు మీరు క్యూ లైన్లో తిరిగేంతసేపు ఇబ్బందులు ఏం లేవు కదా? క్యూ లైన్లు ఇబ్బంది ఏం లేవండి. సుమారు 1 గంటన్నర వరకు పట్టింది. గంటన్నర వరకు దర్శనం అయింది. 1.5 అవర్లో దర్శనం అయిపోయింది. మీరు ఏ సమయానికి వచ్చారండి? మీకు దర్శనం ఎంతసేపట్లో? 15 నిమిషాలు దర్శనం అయిందండి. మేము మార్నింగ్ 6 నుంచి లైన్ కట్టాము. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. మాకు మొత్తానికి అయితే దర్శనం చాలా బాగా జరిగింది. దేవుని చూడడానికి 1000 కళ్ళు సరిపోలేదు, మనస్ఫూర్తి అయింది. మీరు రెగ్యులర్గా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు లేదంటే ఏకాదశి సందర్భంగా ఈ రోజు వచ్చారు? రెగ్యులర్గా వస్తూ ఉంటాను. ఈ రోజు కాకపోతే స్పెషల్ దర్శనం చాలా మంచిగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఆలయం తరపున ఏర్పాట్లు అవి ఏ విధంగా ఉన్నాయి? బాగుందండి. ఇప్పుడు ప్రభుత్వం కానీ ఏదైనా కానీ ఏర్పాటు పోలీసులు కానీ అందరు సహకరించుతున్నారు. ప్రజలు కూడా చాలా మంది వస్తున్నారు. బాగుందండి. నమస్కారం అండి. మీకు ఎంతసేపట్లో దర్శనం పూర్తయింది? మీకు ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి. నేను చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఐఎమ్ హ్యాండిక్యాప్ యాక్చువల్లీ. అయినా కానీ భగవంతుని దర్శనం అయింది. ప్రత్యేకంగా నాకు లోపల ఇచ్చారు, ప్రొవిజన్ ఇచ్చారు. దానికి థ్యాంక్ యూ అండి. మీరు ప్రతి ఏడాది ఉత్తర ద్వార దర్శనంకి ఆలయానికి వస్తూ ఉంటారా లేదంటే రెగ్యులర్గానే వస్తారు? తప్పకుండా ఎవ్రీ ఇయర్ వస్తానండి. ఈ ఇయర్ యాక్సిడెంట్ వల్ల నేను కొద్దిగా నెమ్మదిగా రావాల్సి వచ్చింది. లేకపోతే ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచే స్టార్ట్ అయ్యేవాడిని.
మీకు ఉత్తర ద్వార దర్శనం రోజు ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, సంతృప్తిగా ఉందండి. ఆయనని దర్శించుకోవడం మహాభాగ్యం అండి. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ చాలా మంది భక్తులు ఉదయం 6 గంటల నుంచే కూడా క్యూ లైన్లోని భక్తులు వేచి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే దాదాపు ఇప్పటికీ దగ్గర దగ్గర 2 గంటల పైన కూడా సమయం పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మాట్లాడదాం. ఓకే, సో మనం చూడొచ్చు ఇక్కడ చాలా సమయం పడుతుంది, కానీ క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా భక్తులకి దర్శనం ఏర్పాట్లు బాగానే ఉన్నాయంటున్నారు. చాలా మంచిగా జరుగుతున్నాయండి. చాలా విశేషమైన రోజు ఈ రోజు. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినందుకు. మంచిగా దర్శనాలు అవుతున్నాయండి. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ హిమాయత్ నగర్లోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా చేశారు. అదేవిధంగా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కొనసాగి, అదేవిధంగా ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని సకల శుభాలు పొందాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క భక్తులైతే ఆశిస్తున్నారు.